నమస్తే అక్క. మీరు కింద ఉండేవాళ్ళంట కదా ఆ బిల్డింగ్ లో ఉండేటప్పుడు. ఎలా ఉండేదండి జ్యోతి మీకు? తను చూడని మంచిగానే ఉండే. ఉమ్, కిందికి వచ్చేది తమ్ముడు నీకు ర్యాపిడో కాబట్టి బుకింగ్ పడ్డదాకా వెళ్ళిపోయిందని చెప్పేసి కిందికి వచ్చి కూర్చుంటుండే. ఎగ్జాక్ట్లీ 4:35 వరకు మా ఇంట్లోనే ఉంటుండే. ఏదైనా చాయ్ చేసి తాగుతుండే, టిఫిన్ కూడా బొండా అట్లా ఏమన్నా తింటుండే. ఒకవేళ తమ్ముడు వస్తే పైకి వెళ్ళిపోతుండే తను. వాళ్ళ భర్త ఎలా ఉంటాడు? మహేందర్ ఏం పేరు? ఆయన పేరు ఏం పేరు? మహేందర్. మహేందర్ రెడ్డి. ఎలా ఉంటాడు? చూడండి మాకైతే నాతో ఏం గొడవ లేదు కాబట్టి వానికి ఒకసారి వాటర్ వస్తే కింద వాటర్ వస్తే ఫోన్ చేసి కిందకి వచ్చి పట్టుకొని పైకి వెళ్ళిపోతాడు. ఇంకా పక్క వాళ్ళతో ఎవరితో ఏం మాట్లాడాడు తను. అమ్మ ఏ క్యాస్ట్ అండి? వాళ్ళు యాదవ్స్. యాదవ్స్. క్యాస్ట్ పరంగా చంపారు అనుకోవచ్చు, లేకపోతే ఏ విధంగా? ఏమో ఇంకా అదేం చెప్పలేను. జ్యోతి ఎప్పుడైనా వాళ్ళ భర్త గురించి ఏమన్నా నెగిటివ్ చెప్పడం కానీ పాజిటివ్ ఏ విధంగా చెప్పేది జ్యోతి అసలు? అట్లయితే ఏం లేదు. మామూలుగా అయితే డ్రింక్ చేస్తున్నాడు అని చెప్పింది. తాగుతున్నాడు అక్క, ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు. ఆయన ఏమన్నాడు అంటే డైలీ 100 అన్న ఇస్తా, లేకపోతే ఒకటేసారి 1000 లాగా అమౌంట్ ఇస్తానన్నాడు అంట తనకి. కొట్టడం కానీ ఎప్పుడైనా? కొట్టంటే మధ్య ఎందుకు కొట్టిండో తెలియదు కానీ చెవు బాగా నొప్పిలేసింది, చెవు కాడ కొట్టిండు అని చెప్పింది. మళ్ళీ మన రీసెంట్ గా 2 days బ్యాక్ రెంట్ పే చేయాలక్క, అమౌంట్ లేవని బంగారం గిరి పెట్టడానికి వెళ్ళినారు, పెట్టేసి వచ్చేసినారు. ఎందుకన్నా అంటే ఎందుకు గొడవలు అయ్యాయని కారణం అని చెప్పేది అనుమానించారని చెప్తున్నారు కదా. అట్లా అవమానం అయితే ఫస్ట్ టైం జాబ్ చేసింది, ఇక పెట్టినట్టున్నా కూడా చేసింది. తర్వాత మళ్ళీ ఆయననే మాన్పించేసింది అంట వద్దు అనేసి. ఇంకా మరి ఎప్పుడు చూసారు ఈ సంఘటన? అసలు వినండి, డైలీ మా ఇంటికి వస్తుంది కాబట్టి నాకు మొన్ననే డౌట్ వచ్చింది. మహేందర్ కిందికి వచ్చిండు, నేను అడిగిన ఏమైంది మహేందర్ జ్యోతి కిందికి రాలేదంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అన్నాడు. ఇంకా నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి నేను కామ్గా ఉన్నా బ్రదర్, ఇంకా దానికి ఏమనలే. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ నైట్ నేను 10:14 కి ఎందుకో గుర్తుకు చేసుకొని మెసేజ్ పెట్టిన వాట్సాప్, ఇంకా రిప్లై రాలేదు. మరి అదే రోజు 2:30కి పోలీసు వాళ్ళు వచ్చారు. అట్లా అనేసి నేను ఆమెకి వాట్సాప్ చాటింగ్ చేసిన. ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు, రిప్లై రాలేదు. యాక్చువల్లీ తన ఫోన్ లో బ్యాలెన్స్ కూడా అయిపోయింది. ఒకవేళ వాళ్ళ హస్బెండ్ హాట్స్పాట్ ఆన్ చేసుకుని ఆన్లైన్ లో ఉంటే రిప్లై ఇచ్చేదేమో అని ఆ ఉద్దేశంతో నేను మెసేజ్ చేసిన తనకి. అసలు చూస్తే అట్లా లేడు బ్రదర్, తను మంచిగా ఉంటాడు మాటల్లో అయినా కానీ ఇంత క్రూరంగా ఆమెను ఇంత ఘోరంగా చంపుతారు అనుకోలే. అయినా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తనకి ఎవరు అట్లా చేయదు. ఎంత నమ్మకం ఉంటే తనతో వచ్చేసింది, అమ్మ నాన్న అంతా వదులుకొని ఇక్కడికి వచ్చింది. ఎంత హ్యాపీనెస్ తన కడుపుతోనుంది. ఇంకా 4 months అయితే వాళ్ళ లైఫ్ లో ఒక చేంజ్ వచ్చేది, ఎందుకంటే పాపనో బాబా వచ్చేది. అదే అది ఎందుకో పర్టికులర్ రీజన్ అయితే తెలియట్లేదు. నేను కూడా అదే టెన్షన్ లో ఉన్నా, ఎందుకు చేసినాడో ఏమో అట్లా. కానీ ఒక మాట కూడా ఏం లేదు. ఆ రోజు టిఫిన్ చేసి చాయ్ తాగి పైకి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ కిందికి రాలేతున్నారు. అప్పుడు కానీ ఏమైంది కూడా తెలియదు, గొడవ ఎందుకు జరిగింది కూడా తెలియదు. అది అవునంట, అది నేను పొద్దున్న చూసిన. ఎట్లా అంటే నేను పైకి కూడా ఎక్కువ వెళ్ళను ఎప్పుడు. వాటర్ సెట్ పైన తను ఎక్కువ కిందికి మీదకి వచ్చేది కాదు. ప్రెగ్నెంట్ డాక్టర్ యాక్చువల్లీ తనకి కింద మీద చేద్దాం చెప్తేనే ఇల్లు కాలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. మళ్ళీ అక్కడ ఈ ఓనర్ ఇబ్బంది పెడుతుందని మా ఇంటి పైన మళ్ళీ రెంట్కి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కింద ఎక్కువ దిగకపోయేది, ఎక్కకపోయేది వాళ్ళ అత్త మామలతో వాళ్ళ మహేంద్ర మాట్లాడుతుండే, తను ఎక్కువ మాట్లాడకపోయేది. వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుండే. వాళ్ళ మమ్మీ చెప్పింది నేను ఇక్కడ లేను కదా బిడ్డ, అక్కడ ఉన్నా కాబట్టి కొంచెం చూసుకో. శ్రీమంతం చేద్దాం అనుకున్నారు కానీ అక్కడ ఉన్నా కాబట్టి నీ అకౌంట్ లో డబ్బులు వేస్తా, కొంచెం చీర గాజులు వచ్చి నా బిడ్డకి అని వాళ్ళ మమ్మీ చెప్పింది. ఒకవేళ నా కూతురు కిందికి రాకపోయినా పర్లేదు, నువ్వు పైకి వెళ్ళి ఒకసారి చూడమని ఆ మాట కూడా చెప్పింది. కానీ ఎందుకోసం నేనైతే పైకి వెళ్ళలేదు, అసలుకి పైకి వెళ్ళలేదు నేను. కానీ ఎందుకో నాకు అసలు నాకు ఆ డౌట్ రాలేదు. ఎందుకంటే పెద్ద గొడవ 2-3 days నుంచి గొడవ అయితే ఆమె చెప్పేది కదా, ఇట్లా టార్చర్ పెడుతున్నాడు అక్క, అట్లా ఏం కారణాలు చెప్పలేదు కదా. నాకు డౌట్ ఏం రాలేదు, మామూలుగానే ఉంది. అట్లా పోసుకుంది. ఇక మొత్తం సౌండ్ వచ్చేసరికి అలా ఓనర్లకు ఫోన్ చేసిన, వాళ్ళు వచ్చి సంజయ్ చెప్పినారు, ఇల్లు కాల్చి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు మేము అడగలేదు, ఇంకా వాళ్ళు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినారు. ఇక చిన్న చిన్న వాటికి ఎందుకు కొట్లాడుతుండేమో, కొట్లాడితే బాగానే జరుగుతుండే వాళ్ళకి. ఇంకా ఇద్దరు చదువుకున్నారు, ఇంకా చెప్పుకుంటే బయట ఇజ్జత్ పోతుందని ఏం చెప్పుకోలేము తను ఎక్కువ బయట. లవ్ మ్యారేజ్ చేసుకుంది. బట్ మళ్ళీ మహేందర్ వాళ్ళ మమ్మీ డాడీకి తను ఒప్పించినాడు. మళ్ళీ అందరు ప్రశాంతంగా పెళ్లి చేసినారు. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి తన దగ్గర, ఫోన్ లో చూపించింది. కానీ వాళ్ళకు దూరంగా ఇక్కడ వీళ్ళిద్దరు ఉండమని ఇక్కడ వచ్చి ఉంటున్నారు రెంట్కి. ఆయనకి ఓన్ హౌస్ ఉంది, ఈమెకి ఓన్ హౌస్ ఉంది, జ్యోతి వాళ్ళకు కూడా ఓన్ హౌస్ ఉంది. మరి వదిలేసుకోవాలని అట్లా చేసినాడు అనుకుంటున్నాను నేనైతే. వదిలేసుకోవాలని అట్లా చేసినాడేమో. అరెస్ట్ ఒకటైతే సరిపోదు, ఆమె అసలు చేస్తూ
ఎంత బాధపడిందో. మనకి జస్ట్ చాకు గుచ్చుకుంటే అని కట్ చేసేటప్పుడు అంత తలలాడిపోతాం. ఆమె ఇంకా గర్భిణి, సో ఆమెకి ఆయన మనసు ఎట్లా ఒప్పిందో అవునా. ఆయన ఒక కక్కు ఉంది, అట్లా ఆడపిల్ల అమ్మతో సమానం. ఆ మరి ఆయనకి ఎట్లా చేయాలనిపించింది ఏమో దేవుడికి తెలియాలి. ఆయనకైతే పనిష్మెంట్ మంచిది ఇస్తేనే బెటర్ అంతే. అయితే అంతగా అంటే తను చంపేటప్పుడు కనీసం అరిచి ఉంటది, ఏదో అదే అరుపులు రాలేదు, ఏం రాలేదు. అందుకే డౌట్ వస్తుంది. నేను షాక్ లో ఉన్నా. రోజు వచ్చే అమ్మాయి రాలేదు, అడుగుతానేమో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దాకా నా మాట ఒక్కటి చెప్పేసరికి అలా నేను పైకి వెళ్ళినా బాగుండేమో దేవుడు అని పైకి వెళ్ళి చూడలేదు అసలుకి. అంటే తల మొండెం వేరేసి కాళ్ళు అవునంట. ఈ ముక్కలు కూడా తీసుకుపోయేటప్పుడు సీసీ కెమెరాలో చూసారా, మీరు గమనించారా? యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడ బయట వాళ్ళు అల్లం వెల్లుల్లి గడ్డ చూస్తున్నారు, మేము ఇట్లా బయట కూర్చున్నా. సడన్ గా అడిగేసరికి నేను మాట్లాడి వెళ్ళిపోయినాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి లోపలికి అన్నం వండాలనేసి. తర్వాత బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిరు, ఒక బ్యాగ్ వేసుకొని చేతిలో కవర్ గట్టిగా పట్టుకొని వెళ్తున్నాడంట. మళ్ళీ మధ్యాహ్నం బైక్ గురించి కూడా చెప్పిన, ఎందుకంటే ఓనర్స్ వాళ్ళు నలుగురు కాబట్టి ఆటో ఇబ్బంది కలగకుండా ఇక్కడ మధ్యలో పెట్టుకోని చెప్పిన. నేను ఇక్కడనే పెట్టుకుంటున్నాక మంచిగా అని చెప్పి మళ్ళీ అక్కడ పెట్టుకున్నాడు. నాతో మాత్రం మంచిగా మాట్లాడి, ఏం డౌట్ రాకుండా మాట్లాడిండు. కానీ ఆయన లోపల ఎంత కుట్ర చేస్తున్నా ఎవరు కనిపెట్టలేకపోయినాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న గర్భిణిని అన్ని ముక్కలుగా కోసి ఆ మనసు ఎలా వచ్చింది? ఆయనకి ఆ మనసు లేదు అసలు. మనసు ఉంటే ఆయన అట్లా చేసేవాడు కాదేమో. మరి ఎన్ని డేస్ నుంచి ప్లాన్ వేస్తుండేమో. మరి ఫోన్ లో చూసి ఐడియా ఎట్లా వచ్చిందో ఏమో తెలియదు. ఈ మధ్య రీసెంట్ చాలా జరుగుతున్నాయి నేరాలు ఘోరాలు అయితే చెప్పండి. ఒక్కడు కాకుండా ఒకటి 1 by 1 వస్తున్నాయి కానీ ఇవైతే అస్సలు ఆగట్లేదు. ఇప్పుడు మేము కిరాకున్నంత మాత్రాన ఎవరింట్లో వెళ్ళి నైట్ చూడలేం కదా బ్రదర్, అంతే కదా. ఎవరింట్లో వాళ్ళే. చాలా గొడవలే, డోర్ సౌండ్ వస్తే మనం వెళ్ళి చూడొచ్చు. ఆయన సైలెంట్ గా మరి ఎట్లా చంపిండే ఏమో కూడా తెలియదు ఇంకా.